హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా చూద్దామండి. మనం రేపు మార్నింగ్ చేసుకుంటే ఆ రోజు ముందు నైట్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత సగ్గుబియ్యం తీసుకొని దానికి మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఎక్కువ పోయకూడదు, మునిగే వరకే. తర్వాత పల్లీలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్మాకి ఏమేమి కావాలో అవి తీసుకోవాలండి. తర్వాత పల్లీలు వేపుకున్నాక పొట్టు తీయాలండి, పొట్టుతో వేయకూడదు, పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మామూలుగా మనం పోపుకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలండి. నేనైతే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు వేసాను. అవి కొద్దిగా వేగాక కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి, ఇవి కొంచెం వేగాలి. కొద్దిగా ఫాస్ట్గా వేగడానికి కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ సగ్గుబియ్యంలోకి ఎక్కువ పడదండి, లైట్గానే పడుతుంది, చూసి వేసుకోండి. ఈ పల్లీలు ఇలా వడకలు కానీ గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. సగ్గుబియ్యం ఉప్మాకి ఇదే టేస్ట్ అండి. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని వేపుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్నామో అది బాగా ఎగిరిపోతుందండి. ఆ సగ్గుబియ్యం తీసుకొని పోపులోకి వేసేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడకాలండి. ఫస్ట్లో మీకు ముద్దగా అనిపిస్తుంది, కానీ అది ఉడికితే పొడి పొడిగా అయిపోతుంది. అలా వదిలేసారు 2 నిమిషాలు. చూడండి, వైట్ బాల్స్ కాస్త ఎల్లో బాల్స్గా అవుతుంది. అప్పుడు అది సగ్గుబియ్యం ఉడికినట్టు వేడికి. మళ్ళీ చెప్తున్నాను, మనం ముందు రోజు నైట్ ఎంతైతే సగ్గుబియ్యం తీసుకుంటామో దానికి మునిగే వరకే వాటర్ పోయాలండి, ఎక్కువ పోయకూడదు. అది బాల్స్లో బాగా అవుతుంది. ఇప్పుడు ఆ ఎల్లోయిష్ బాల్ వచ్చాక అప్పుడు సగ్గుబియ్యం పల్లీ పౌడర్ వేసుకోవాలండి. పల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు సగ్గుబియ్యం అతుక్కోదు, పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. చూడండి, ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.